హోమోసెక్స్ కోసం అంటూ పిలిచి దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 14న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడపేట గ్రామానికి చెందిన రమిల్ల కృష్ణమూర్తికి డేటింగ్ యాప్ ద్వారా జుమైర్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. తనతో హోమోసెక్స్ మసాజ్ చేయాలని చెప్పి దానికి డబ్బులు ఇస్తానని జుమేర్ చెప్పాడు. బెల్లంపల్లి వద్ద ట్రైన్ ఎక్కి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుని జుమేర్ తన బైక్ పైన కృష్ణమూర్తిని బొమ్మకల్ బైపాస్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ వెనకాలకు తీసుకెళ్లాడు. హోమోసెక్స్ చేయాలని బట్టలు విప్పించగా అంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుని కృష్ణమూర్తి వద్ద ఉన్న 1500 రూపాయల నగదు, తన సెల్ ఫోన్ ను లాక్కున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డిలను సిపి గౌసాలం అభినందించారు. ఈ నెల 14వ తారీఖు ఉదయం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దరఖాస్తులోని వివరాలు ఏమనగా, గ్రైండర్ యాప్ ద్వారా ఒక ముగ్గురు నేరస్తులు ఇతనికి పరిచయం అయ్యి అతన్ని కరీంనగర్కు పిలిపించుకొని అతన్ని నటరాజు ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అతని బట్టలు విప్పించి హోమోసెక్స్గా అతన్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసుకున్న క్రమంలో అతన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోను అన్ని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి అతని వద్ద ఉన్న 1500 రూపాయలు మరియు సెల్ ఫోన్ను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అతన్ని హింసించడం వల్ల అతను మరుసటి రోజు ఉదయం వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన 13వ తారీఖు నాడు మధ్యాహ్నం జరుగుతుంది. 14వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే వెంటనే మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, వారి ఎస్ఐస్, అదేవిధంగా అతని బృందం అంతా 2 బృందాలుగా వెళ్ళిపోయి ఆ నేరస్థాన్ని పట్టుకోవడానికి 2 రోజుల నుంచి వాళ్ళు వివరాలు సేకరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం 16వ తారీఖు నాడు వారు రైల్వే స్టేషన్కు ఏదో విధంగా పారిపోదామని ప్లాన్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నమ్మదైన సమాచారం మేరకు టీము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ నేరంలో ఒప్పుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు ఏమిటనగా, ఒకరు ఇమ్రాను, మరొకరు అర్బాజు, మరొకరు మైనర్ బాలుడు. వారిని ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ టీంలు చాలా చాకచక్యంగా వర్క్ చేయడం జరిగింది. టెక్నాలజీని వాడుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను మరియు నేరానికి వాడుకున్న 2 మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే, పిల్లల యొక్క ప్రవర్తనను, వారి యొక్క దోస్తులు ఎవరున్నారు, వారి యొక్క వివరాలను సేకరిస్తూ ఉండాలి. వారి యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా తప్పుడు దారిలో ప్రయాణం చేసే పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మన యొక్క చైల్డ్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా పోలీసులకు కానీ తెలియపరిస్తే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది.